శివుడు మూడో కన్ను ఎందుకు తెరిచాడో తెలుసా? కాలాన్ని మింగే నిశ్శబ్దంలో కైలాస పర్వతంపై అచంచలంగా ధ్యానంలో ఉన్నాడు మహాశివుడు. వాయువు కదలకుండా, పర్వతాలు శ్వాస ఆపుకొని ఆయన చూస్తున్నట్టుగా ఉంది. అతని నుదుటి మధ్యలో దాగి ఉంది అపారమైన శక్తి. అదే త్రినేత్రం, శివుడి మూడో కన్ను. అయితే ఆ రోజు స్వర్గలోకంలో ఒక ఆందోళన. దేవతలు శివుడి ధ్యానం విడిపించాలని నిర్ణయించారు. ఎందుకంటే పార్వతీదేవి ఆయన కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. అప్పుడు ముందుకొచ్చాడు కామదేవుడు, ప్రేమ బాణాలు విడిచే దేవుడు. శివుడి హృదయంలో ప్రేమజ్వాల రగిల్చమని అతన్ని వేడుకున్నారు. కామదేవుడు మొదట భయపడ్డాడు, కానీ ధర్మం కోసం బాణం ఎక్కించాడు. ఆ ఒక్క క్షణం అతని పుష్పబాణం శివుడి వైపు ఎగిరింది. ఒక చిన్న పువ్వు, ఒక చిన్న బాణం ఆకాశంలో స్లో మోషన్లా ప్రయాణించింది. శివుడి నుదుటి మధ్యలో చిన్న వణుకు, ఆయన కంటి పీలకలు కొద్దిగా కదిలాయి. జ్ఞానం భంగమైంది. శివుడి ముఖంలో కోపం కాదు, అసహనం, అన్యాయం పట్ల ఆగ్రహం. అప్పుడే ఈ భూలోకమంతా కంపించే ఒక పెద్ద శబ్దం వచ్చింది. శివుడు మూడో కన్ను తెరిచాడు. ఆ కన్ను నుండి వెలువడే అగ్నిజ్వాల యుగాలను దహించే శక్తి కలది. ఆ అగ్నిజ్వాల ముందు నిలబడగల వీరుడు ఈ లోకంలోనే లేడు. దేవతలందరూ భయంతో దడదడలాడారు. కామదేవుడు ఆ అగ్నిజ్వాలలో భస్మమైపోయాడు. అతని రూపం గాలిలో కలిసిపోయింది. అప్పుడు అక్కడెవరో ఏడుస్తున్నట్లు శబ్దం వచ్చింది. రతీదేవి విలాపం వినిపించింది. భర్తను కోల్పోయిన దేవత తన కన్నీళ్లతో కైలాసాన్ని నింపింది. ఆమె బాధ చూసిన శివుడు దయామయుడై సాంత్వనిచ్చాడు. కాముడు శరీర రూపంలో ఉండకపోయినా ఈ లోకంలోనే ప్రేమగా, భావంగా, శాశ్వతంగా నిలుస్తాడు. అంతే, కాముడు అనంగుడయ్యాడు. రూపం లేని ప్రేమ ప్రపంచాన్ని నడిపించే శక్తిగా నిలిచింది. శివుడు మూడో కన్ను తెరుచుకోవడం కోపానికి కాదు, అన్యాయాన్ని నాశనం చేయడానికి, అహంకారాన్ని దహించడానికి, ఈ సృష్టిలో సమతుల్యం నిలపడానికి. అదే శివతత్వం, అదే శివుడు మూడో కన్ను మహిమ. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.